హలో ఎవ్రీవన్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన గోదావరి స్పెషల్ పీతల కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లీన్ చేసుకున్న క్రాబ్స్లో రాక్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న క్రాబ్స్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ మనం పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం ధనియాలు, నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పీతల కర్రీకి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రా మసాలాని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని వేసుకొని మొత్తం మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో 4 వంకాయలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వంకాయలు ఆప్షనల్. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇలా ప్రిపేర్ అవుతుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయినట్టే. పీతలకు కూడా మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది.
కర్రీ రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోదావరి స్పెషల్ క్రాబ్స్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.